ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు అలగడ్డ. సో మొత్తానికి అయితే ఎలా ఉన్నా ఫ్రెండ్స్, నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాను, మనస్ఫూర్తి అయితే కోరుకుంటాను. వాటితో పాటు ఏంటంటే ఈరోజు నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ టమాటో నాటాను ఫ్రెండ్స్. టమాటోలో నీళ్ళు కడుతున్నాను. ఒక పక్క అయితే అక్కడ మీద సేద్యం, నేను గొర్రెలు ఎక్కుతున్నాను. ఒక పక్క ఏంటంటే సాగునాట్లు కూడా నాటుకుంటాను అనమాట. సో ఈరోజు మాకు ఈ ఏందో శనివారం అని చెప్పి మెయింటెనెన్స్ డే అని చెప్పి తీసేసి మామూలుగా చీకట్లో 5 గంటలకు వస్తుంది ఫ్రెండ్స్ కరెంటు. అలాంటిది కాస్త ఈరోజు 8 గంటలకు వచ్చిందనమాట. సో ఈరోజు 8 నుండి సాయంత్రం 5 వరకు ఉంటుంది మాకు కరెంటు. నేను అక్కడ దాకా నాటామన్నమాట సాగునాట్లు, అక్కడ సేద్యం చేసేది కదండి. సో ఇక్కడ దాకా మన సుబ్బు ఇంకొక అమ్మాయి ఇద్దరు కలిసి నాటారు. సో నేనేంటంటే ఇప్పుడు ఇక్కడ మీకు అన్నింటికి నీళ్ళు ఇస్తున్నాను. ఈరోజు నేను సాగునాటు నాటే వాటికి నీళ్ళు ఇస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 చెట్లు ఫ్రెండ్స్. మొత్తం ఏంది 1 2 3 4 5 6 7 8 నేను 6 అనుకునే. సో 8 కాయలు ఉన్నాయి. సో 8 కాయలకు కానీ ఈరోజు నేను ఒక్కనే నాటుతున్నాను, ఒక పక్క నీళ్ళు ఇస్తున్నాను అనమాట. చల్ తగ్గేదిలే అన్నట్టుగా ఇది మన పనులు అనమాట. అది ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు నేను చేస్తున్న పని. సో నిన్న పెట్టిన మొన్న పెట్టిన వీడియో 2 వీడియోలు పెట్టేసరికి మళ్ళీ అప్పుడే మొదలైంది. వీళ్ళు ఏమో అది కాదు, నా మీద అదే పనిగా కాసుకొని ఉంటారేమో నాకు తెలియదు. కానీ ఫ్రెండ్స్, మేము యూట్యూబ్లో వీడియో దిగ దగ్గర 4 నెలలు అవుతుంది. యూట్యూబ్ మీద పడి బతుకుతున్నామా నీవి కామెంట్ పెట్టినాడు దేవుడు ఎవడో కానీ. అది కాదు ఫ్రెండ్స్, సరే యూట్యూబ్ మీద పడి బతున్నా అంటే నేను ఎవరిని మోహన్ చేసి ఏం బతకట్లే కదా. సరే మోహన్ చేసినా సరే, ఏదో నాకు చేతిన పని పొలంలో పని వీడియోనో, లేకపోతే ఆ కోతులకు నిన్న 2 రోజులు కలింగర పనులు పెట్టాను. అరే కోతులకు కలింగర పనులు పెట్టే దాంట్లో మీకు ఏ దానికి ఉపయోగం అంటే ఏం చెప్పాలబ్బా. సరే నేనైతే అడవిలో ఉండదు, దానికి నీళ్ళు లేవు, ఆ భూ ఉండదని చెప్పి, అదే తిండి ఉండదని చెప్పి తీసుకెళ్ళి వాటికి ఏదో నాకు అంగటికా ఉండే 2 కలింగర పనులు బిన్నె నీళ్ళు తీసుకొని వేసాను. అది మంచి పని రా, ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద మంచి పని. అది కూడా నీకు తెలియకుండా పెరుగుతున్నా అంటే నువ్వు మనిషివో లేకపోతే మానవ మృగానో నాకు అర్థం కాదు. ఇది ఏ దానికి ఉపయోగపడుతుంది అంటే నువ్వు చూసి నేర్చుకో. నీకు చుట్టుపక్కల ఎక్కడన్నా ఆకలి లేగుతూ ఉండే వాటి ఉంటే నీకు చేతి ఎంతవరకు, నాకు అది చేతి అయింది ఏంది. సో టన్ను కాయలు తెచ్చిన అంటే 1000 కేజీలు తెచ్చిన దాంట్లో ఒక 5 కేజీలు వాటికి పెట్టిన మాత్రం నాకేం నష్టం అనిపించలే, నాకు నష్టం అవుతుంది అనిపించలే. సో అందుకోసం తీసుకెళ్ళి 2 రోజులు పెట్టొచ్చాను. ఓపుకునేప్పుడు తీసుకొని పెడతాను. ప్రతిదీ నేను వీడియో తీసి పెట్టాలంటే పెట్టాను. కానీ ఆ వీడియో ఎందుకు ఉపయోగం అంటే అందుకే ఉపయోగం. ఆకలితో ఉన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయొచ్చు అంతే. నాకు మచ్చు చేశారు మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, నాకు కావాల్సినంత చేశారు. సో వాటిలో నేను చేసింది పావుల భాగం కంటే తక్కువ. సర్లేండి, మీరేమంటారు? అట్లా బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోకరు అంటారు, కానీ మనిషిని కదా నేను. పట్టించుకోకుండా ఎట్టు ఉండమంటారు చెప్పండి? పట్టించుకుంటూనే ఉంటాను, తప్పదు. మనిషే పుట్టిన తర్వాత పట్టించుకోవాలంట. సో ఇప్పుడైతే నేను ఈ సార్లో ఉన్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ దాకా నాటాను. సో మళ్ళీ నాటి లిగ్గేటప్పుడు వీలైతే ట్రైపాడ్ తెచ్చుకుంటే బాగుంది, కానీ సెల్ఫీ స్టిక్ తెచ్చుకుంటే బాగుంది. అక్కడ నిలబెట్టి నేను నాటేదంతా వీడియో దిద్దును. ఎవరు లేరు, మళ్ళీ ఎవరైనా ఉండి కూలీలు తెప్పించాను అనుకున్నారు. మొత్తం నేనే వేసుకుంటున్నాను. కూలీలకు పెట్టలేము ఫ్రెండ్స్. 300 కూలి పెట్టే బదులు అదే కష్టం అంటే 300 అక్కడ మిగులుతా అనే సిచ్యువేషన్కి వచ్చాను అనమాట. ఒకప్పుడు నేను ఎంజాయ్మెంట్ అవన్నీ అవి విడిచిపెట్టాడు. ఇప్పుడు రేపు జూన్ నెల వాళ్ళ స్కూల్ తెరిస్తే 36,000 స్కూల్ ఫీజే కట్టాలా. సో కష్టం ప్రతి రూపాయి దాచిపెట్టుకోవాలా. అది ఫ్రెండ్స్. సరేలేండి, నేను నాటుతాను, ఉండే కొద్ది ఎండ పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇప్పుడు హడావడిగా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అస్తమ్మ ఏడుస్తుందంట నడుము పట్టుకొని. పిల్లలు 3 ఇంటికనే ఫ్రెండ్స్. నేను సుబ్బు ఆడుంది, నేను ఏడున్నా. సో పిల్లల కాడ ఉన్నది నందుగాడే. సో ఏదో జరిగిందంట, ఎమ్మి నడులు పట్టుకుని వెళ్తామంట. సో తొందరగా బాగున్నది. నా పనులన్నీ ఆడంటే ఆడ ఆపేసి నేను పిల్ల కోసం వెళ్తున్నా. చేతులు చూడండి బొబ్బలు ఎట్ట వగులుతున్నాయో చూడండి ఫ్రెండ్స్. కనిపిస్తున్నాయి మీకు? ఇక్కడ తర్వాత ఈ చేతికి అన్నీ అంటారే కానీ చేసేసరికి చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. ఎండ ఒక పక్క ఏమంటే అదృష్టం కొద్దీ మూడ ఉంది కూడా అప్పుడప్పుడు ఎండ వస్తుంది. ఆ ఎండ దెబ్బకు చట్టా అంటుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి అసమ్మకి ఏమైనా చూసొచ్చా మీకు కూడా చూపిస్తానండి. ఏమైందో చెప్తాది అసమ్మ ఇంటికి వెళ్ళినప్పుడే. ఓకే ఫ్రెండ్స్, ఆడైతే నీళ్ళు కట్టేది అయిపోయింది. సో ఇక్కడైతే మడవదునికి వెళ్తున్నా. పొద్దునేసిన ఒక్కసారి కూడా రాలే. ఎంత మారిందో ఏం కదా చూద్దానండి. ఇది ఫ్రాంక్గా చెప్తున్నా, 4 నెలలు అయింది నేను యూడిఎస్ చేయక.
4 నుంచి 4 నెలల నుంచి నేనైతే యూట్యూబ్లో వీడియోలు చేయకుండా బతుకుతాను. యూట్యూబ్ మీద పడి బతకట్లే. సరేలేండి, యూట్యూబ్ మీద పడి బతుకుతాను. పోయేదేముంది, నేను యూట్యూబ్ మీదే పడి వస్తాను. వీడియోలు అయితే తీసి పెడితేనే అది నాకు డబ్బులు వచ్చేది, ఊరికే రావు కదా. అది రెండో విషయం. ఏముంది ఫ్రెండ్స్, అవి ఆకలితో ఉన్నాయి, వాటికి నేను పనులు పెట్టడానికి వెళ్ళాను అంతే తప్ప దాంట్లో ఏం చెప్పలే, ఏం చేయలే. జస్ట్ ఏంది, ఛానల్లో వీడియో స్టార్ట్ చేస్తున్నాను, అదేదో కొంచెం మంచి పని. ఆ కోతులు కొంచెం ఇంత ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది, మనం ఏదో కొంచెం మంచి వీడియో తీసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ వీడియో తీసి పెట్టాను. అంతేగాని దీనివల్ల సమాజానికి ఏ ఉపయోగం అంటే నేనేం చెప్పాలా చెప్పండి. కానీ దానివల్ల సమాజానికి ఉపయోగమే. ఆకలిలో ఉండేటోళ్ళకి ఎవరైనా వెళ్ళి మీరు కూడా అలా చేయండి అని చెప్పడమే ఇండైరెక్ట్గా. అంతే కదా ఫ్రెండ్స్. వాటికి ఎండాకాలం నీళ్ళు కష్టమే, ఫుడ్ కష్టమే కదా. మోటార్ అయిపోయింది, ఎంతసేపు అయిందో, ఎంతసేపు కాలేదండి, ఇప్పుడే అయిపోయింది. సో వెళ్ళి ఆఫ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఇది ఈ మోటార్ నీళ్ళు అయిపోయినాయి. ఇది మా వంక మోటారు, అది డబ్బులు ఇచ్చి కొనుక్కునే మోటారు. పండిస్తున్నా కానీ మనకి ఏం లాభాలు ఉండవు. మధ్యల దళాలకి, బోర్లు ఇచ్చిన వాళ్ళకి, ట్రాక్టర్ డ్రైవర్లకి, మిషన్ల డ్రైవర్లకి, వీళ్ళకే సరిపోతుంది. అంతమించి మనకి ఏం ఉండదు తెలుసా. ఈసారి అయితే వానకారు ఎండకారు రెండు కలిపి నాకు చెప్పకూడదండి, మరి చెప్తే డబ్బుల కోసం చెప్పినామంటారు. అవసరం లేదు అనేది చెప్పాను. కష్టపడతా ఫ్రెండ్స్, చేతి అయినంతవరకు కష్టపడతా, తగ్గకుండా కష్టపడతా, కండలు కరిగేంతవరకు కష్టపడతా. తర్వాత దేవుని రాత, అంతకుమించి ఏం చేయలేదు. ఓకే, మరి పొడ్డుకుంది తాళం, తాడు కట్టుకుని తాళం తీసి మోటార్ ఆఫ్ చేద్దాం. ఇది మన చిక్కుడు చేను, వీటిని రెడీ చేయాలి ఫ్రెండ్స్. రెడీ చేసి మందులు కొట్టి మందులు వేయాలా, చాలా పనులు ఉన్నాయి వీటిని. ఇంకా ఇప్పుడు నేను అవి ఎందుకు లెగ్గుతాను అంటే, ఈ కాలంలో ఉండే కలుపు తగ్గుతుంది, వాళ్ళు జస్ట్ వారాలకు మాత్రం తీసుకుంటూ పోతారు అనమాట. దానివల్ల ఏంటంటే మనకు కూలీలు సేవ్ అవుతాయి, చాలా కూలీలు సేవ్ అవుతాయి ఫ్రెండ్స్. అందుకోసం అనమాట నేను అంత కష్టపడి దాన్ని లెగ్గుతుంది. అంతే కదా ఫ్రెండ్స్. ఏదో ఒకటి ఇప్పుడు 10 కూలీలు కాస్త 5 కూలీలు చేసినామంటే మంచి లెక్క కదా, మిగిలినట్టే కదా. అందుకోసం అనమాట. అబ్బా, ఈ బుర్రల ద్వారా నడిచి 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 కాలు పోతాయి ఫ్రెండ్స్. అబ్బా, చూపిస్తారా అండి. ఇక్కడ నాటే, ఇక్కడ నట్టే, ఈడ నట్టే, అక్కడ నట్టే, అక్కడ నట్టే, ఇక్కడ నట్టే. సో ఇక్కడ నాటేసిన ఇవి ఇంత ఏదైనా నాటేద్దామండి. గడ్డి ఎక్కువ ఫ్రెండ్స్, మా గడ్డి చెలు బాగా. గడ్డి మందు కొడదామా అనుకుంటారా, కొట్టలేకుండా. గడ్డికి మందు కొడితే చెట్లు వచ్చాయని. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే నా టీషర్ట్ చూడండి ఎంత సెట్ తెచ్చిందో. చేతులు కూడా చూడండి కాయలు కాసేసినాయి. సో మొత్తానికైతే ఈరోజు మీకు నేను లిగ్గినే కనిపిస్తుండే. ఈసారి లిగ్గలే, తర్వాత ఆసారి లిగ్గిన, ఆడు లిగ్గిన, మళ్ళీ అవతల 3 సార్లు తడిగి ఉంటే అవి లిగ్గలే, మళ్ళీ అవతల సార్లు లిగ్గిన, ఇక్కడ 3 సార్లు లిగ్గిన. వీటిని నాటే అయిపోయింది. జస్ట్ ఇంకొక 50 మొక్కలు కానీ 100 మొక్కలు కానీ ఉంటాయి. సో వాటికి నీళ్ళు పెట్టేసిన, పోయి వాటిని నాటేస్తాం. కాడికి చేస్తూనే ఉండ ఫ్రెండ్స్, పొద్దున్న నుండి చేస్తూనే ఉండ. ఇందాక అత్తమ్మకు బాగాలేదని చెప్పాను కదా. సో ఏమైందంటే ఆమె కడుపు నచ్చుతుందండి ఫ్రెండ్స్. పోయేసరికి కప్పు నచ్చుతుంది అనేది. సో కొంచెం వామటర్ తాపి తీసుకెళ్ళి సుబ్బుకాడ దింపేసి వచ్చిన. అంతే కదా ఫ్రెండ్స్, ఎవరో ఒకరు ఉండాలి కదా పిల్లకాడ పానం బాగాలేనప్పుడు. సో అందుకోసం సుబ్బు దగ్గర దింపేసిన. అప్పటికే బో దింపించుకొని, కప్పనం దింపించుకొని, పెరగన్న తిని తీసుకొని పోయి వాళ్ళ అమ్మకాడ దింపేసి వచ్చిన. వాళ్ళమ్మ చూసుకుంటుంది, నేను నా పని చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను వచ్చేసిన అనమాట.
చూడండి, ఇక్కడ 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 పట్టుకొని ఫ్రెండ్స్. ఇది మన చిక్కుడు చేను. నాకు వస్తారా తిప్పి దాని ఫ్రెండ్స్, ఇలా రాయి పెట్టుకోవాలా, ఎక్కుతూ చూడండి. చెల్లు పట్టడానికి గ్రిప్ బాగుంది. ఇలా ఇంకా అలా లెగ్గితే అలా వస్తుంది. లైక్ ఇప్పుడు ఒక ఎద్దు మాదిరి, ఎద్దులు సేద్యం చేస్తాయి కదా, అలా లెగ్గాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, పట్టుకున్నట్టే పని వంకులు పోతున్నాయి, చక్కగా రావట్లే. ఇలా లెక్కిన ఇప్పటికి ఆడ 9 సార్లు లెగ్గితే ఈడ 3వ సాలు. ఇది ఆడింత బురదని లెగ్గలే, ఆ పక్క కింద లెగ్గిన, అది 2, ఇది 1, 3 సార్లు. చాలండి, మీకు చూసేది లేట్ అవుతుంది.